అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ అనేది జరగబోతా ఉన్నది అనమాట. కరీంనగర్ లో ఎల్ఎండి కాలనీలో జరుగుతా ఉన్నది. మేమైతే వెళ్తా ఉన్నాం అనమాట. అందులో నల్ల శ్రీనన్న కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాడు. నల్ల శ్రీనన్న బాగా ఫ్రెండ్ కదా. అయితే మా ఆయన క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్లు జరిగినా అంటే మా రాజపల్లి దగ్గరలో టోర్నమెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ లో జరిగితే ఖచ్చితంగా టోర్నమెంట్ లో పాల్గొంటాడు అనమాట. ఎనీవే ఎక్కడైనా బిజీగా ఉన్న ఆ క్రికెట్ కోసం టైం షెడ్యూల్ అనేది చేంజ్ చేసుకొని మరి క్రికెట్ ఆడడానికి పోతాడు అనమాట. సరదాగా క్రికెట్ అంటే చాలా పిచ్చి, స్పోర్ట్స్ పర్సన్ అనమాట. బాగా ఇష్టం క్రికెట్ అంటే. అయితే చూడడానికి అనేసి వెళ్తా ఉన్నాం అనమాట. అక్కడ ఫిల్మ్ యాక్టర్స్ అంటే షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళందరూ కలిసి అక్కడ ఆడబోతా ఉన్నారనమాట. ఆ క్రికెట్ టోర్నమెంట్ ఎట్లా జరుగుతుంది ఏందనేది చూడడానికి కరీంనగర్ వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకా బాగా అయితే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. పొద్దున్నే వెళ్తా ఉన్నాం అనమాట. అక్కడ అదంతా స్టార్ట్ అవుతుందట. ఇంకా లేడీస్ అందరూ కలిసి కూడా ఖోఖో అట్లాంటి గేమ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయట. మరి ఎట్లుంటది ఏందనేది మేము ఎప్పటికీ ఇంటి దగ్గరనే ఉంటాం కదా, ఇట్లా బయటికి ఎప్పుడు వెళ్ళాం అనమాట. చూద్దాం. అక్కడ షార్ట్ ఫిలిం చేసే వాళ్ళందరినీ చూడొచ్చు. అంటే షార్ట్ ఫిలిం చేసే వాళ్ళందరూ ఫోన్లలోనే కనిపిస్తారు కదా, అక్కడైతే డైరెక్ట్ చూడొచ్చు అనే ఉద్దేశం కూడా ఉన్నది అన్నట్టు. అందరినీ ఒకసారి కలుద్దాం. మనం కూడా షార్ట్ ఫిలిం కాకపోయినా చిన్న ఏదో స్కిట్ చేస్తున్నాం కదా, అట్లా అదొక సంతృప్తి అన్నట్టు. అట్లా అందుకని బయలుదేరి వెళ్తున్నాం. ఒక ఫుడ్ ట్రక్ దగ్గర ఆగినాము టిఫిన్ చేద్దామని చెప్పేసి. కన్నయ్య బయటకు వస్తే చాలు బోండానే చెప్తాడు. మిల్కీ దోశ తింటుంది. బావ దోశ ఆర్డర్ చేసిండు, నేను కూడా దోశ. అక్క వాళ్ళు మన ఛానల్ ఎప్పటికీ చూస్తూ ఉంటారట. హాయ్ అక్క, సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. తెలంగాణ షార్ట్ ఫిలిం మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్. సినన్న దగ్గరికి వచ్చేసినాము. సినన్న ఇప్పుడే బౌలింగ్ అయిపోయిందట. అతి కష్టం మీద దెబ్బలు తాకించుకున్నా అని చెప్తా ఉన్నాడు. గోల్డ్ మెడల్ నేను బాల్ ను చూడలేకపోయినా. కింద రంధ్రం ఉంటది, ఆ రంధ్రంలో కాలు పడ్డది. కాలు పెళ్ళికి నేను క్యాచ్ మిస్ చేసిన. 4 రన్స్ అయితే ఇచ్చిన. ఫీల్డింగ్ కూడా కరెక్ట్ చేయలేదు. తప్పదు, ఎందుకంటే మనకు కాలు సపోర్ట్ చేయనప్పుడు ఏం చేద్దాం. ఖచ్చితంగా గెలవాలి అనుకుంటాను. ఇప్పటికి కూడా కోరి ఉన్నాయి, ఆశలు అయితే ఉన్నాయి బ్యాటింగ్ మీద. ఖచ్చితంగా గెలవాలని అయితే కోరుకుంటాను. ఇక్కడ వచ్చేసి కీస్ పిట్టా సిస్టర్, మీ అందరికి తెలిసే ఉంటది. పప్పు లేదు ఉప్పు లేదు అనే డైలాగ్ ఫేమస్. సిస్టర్ హాయ్. చూస్తుంటారా? చూస్తూ ఉంటానండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చూస్తుంటే ఇంకా కొంచెం చూడాలనిపిస్తుంది, ఎందుకంటే షూట్ కి వెళ్ళి వస్తాం కదా. నాకైతే ఫుడ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. సో అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, ఎక్కువ మేయే చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అంటే బ్లాగ్స్ కూడా చూస్తుంటారు అనమాట. అక్క మరి అంటే సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉందా, వేరే ఛానల్స్ లో మీరు వెళ్తూ ఉంటారా? అంటే నాకు వ్లాగ్ ఛానల్ మాత్రమే ఉంది. అదర్ గా అయితే ARS క్రియేషన్స్ లో మాపల్లె సందడి ఛానల్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని MKTV తరఫున కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ సిస్టర్ వచ్చేసి మేఘన. ఇక్కడ కొమరక్క ముచ్చట్లు ఛానల్. కొమరక్క కాకపోతే గెటప్ లేదు కాబట్టి మనం గుర్తుపట్టలేము. మా MKTV చూస్తుంటారా? మస్తు చూస్తాం మేము. మీ ఫాలోవర్స్, మీ ఫ్యాన్స్ కూడా. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది మా వీడియోస్ చూసినప్పుడు, మా స్కిట్లు చూసినప్పుడు? అయితే నేనైతే కొంచెం ఓపెన్ గా చెప్పాలంటే అంటే చూస్తా, ఓకే వీళ్ళ లెక్క మేము కూడా చేయాలనుకుంటా. వీడైతే నేను ఏదన్నా పని అక్క యోగి చూడు ఎట్లా చేసి మస్తు చేస్తారు, మీ గురించి ఓకే చెప్తుంటా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. కొమరక్క ముచ్చట్లను రీసెంట్ గా ఛానల్ పెట్టినట్టున్నారు. సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని MKTV తరఫున కోరుకుంటున్నాను. MKTV ఫాలోవర్స్ కి రిక్వెస్ట్ గా అడుగుతున్నా, కొమరక్క ముచ్చట్లు ఛానల్ ని కూడా ఫాలో కండి, చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బ్రదర్ వచ్చేసి కోడి శ్రీనివాస్. ఏడుపుల పర్ఫెక్ట్. మన ఏడుపు డైలాగ్ ఒకటి ఉంటది, చాలా ఫేమస్ అయినరు. నిజంగా ఏడుపులో ఆ ఒలుపు అనేది ఉంటది కదా, అది కామెడీ వేలో చూసినప్పుడు నిజంగా మాకు చాలా నచ్చింది. మీరు MKTV చూస్తుంటారా? చూస్తాం. అంటే మేము తెలుసా, స్టార్టింగ్ లో చూసాం, నేను చేయక ముందుకు చూసినప్పుడు. తర్వాత చేసిన తర్వాత మీరు బిజీ అయిపోయారు అనమాట. ఓకే, ఎట్లా అనిపించింది మా MKTV చూడడం? బాగుంది అక్క. అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఒకటే విధంగా మీరు కోపంగా అనడం అప్పుడు చూసేవాడిని నేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లానే యాక్టింగ్ ఫీల్డ్ లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా.
ఇక్కడ వచ్చేసి అన్నయ్య కనికారెడ్డి యూట్యూబ్ ఛానల్, యాక్టర్, ప్రొడ్యూసర్ అన్ని. అన్నయ్య ఎంకేటీవీ చూస్తుంటారా? ఎంటీవీ చూస్తారు. ఏమైనా చెప్పగలుగుతారా ఎంకేటీవీ గురించి? మీ ఎంకే టీవీలో సినిమాలు ఒక్కొక్క కథలని బాగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్మెంట్ కలుగుతాయి. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ అందరు అన్నయ్య వాళ్ళు ఉన్నారు. అన్నయ్య మీ పేరు? నా పేరు దీకొండ భాస్కర్. మా ఛానల్ వచ్చేసి మా విలేజ్ పటాస్. అన్నయ్య మీరు యాక్టింగ్, ప్రొడ్యూసరా, డైరెక్షనా? ఓన్లీ యాక్టింగ్. ఓన్లీ యాక్టింగ్. ఎంకేటీవీ చూస్తుంటారా అన్నయ్య? చూస్తాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య మీరు? యాదగిరి. అన్నయ్య మీ ఛానల్? మన విలేజ్ పటాస్. అన్నయ్య ఎంకేటీవీ చూస్తుంటారా అన్నయ్య? ఎట్లా అనిపిస్తుంది అన్నయ్య? బాగుంది. అన్నయ్య మీరు అన్నయ్య? నా పేరు శాంతకుమార్, నేను యాక్టర్ను. మీ టీవీ చాలా చాలా చూస్తుంటా, అందుకే మీరు గుర్తుపట్టి మిమ్మల్ని మాట్లాడాలని. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. నిజంగా అంటే ఇట్లా అందరికి అనిపించినప్పుడు ప్రోత్సహిస్తుంటే మనం ఎప్పుడు ఆగొద్దు, మనం ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచిగా అందరినీ నవ్వించాలి అనే ప్రోత్సాహం మాకు వస్తుంది. నిజంగా థ్యాంక్ యూ. నా పేరు రాజ్ కుమార్ అండి, కరీంనగర్ అండి. మీ ఛానల్ చూస్తుంటాం, చాలా 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 బాగుంటాయి అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మాది మా ఛానల్ ప్రొడ్యూసర్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అండ్ నిమ్మల శ్రీనివాస గారు. హాయ్ అన్నయ్య. అన్నయ్య చెప్పండి, ఎంకేటీవీ చూస్తుంటారా? చూస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది అన్నయ్య? బాగుంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి యాక్టింగ్ చేస్తుంటారు కదా, మా ఛానల్తో పాటు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. రియల్లీ థ్యాంక్ యూ అన్నయ్య. మీ ఛానల్లో మీరు ప్రజలను ఎట్లా అంటే నవ్వించాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని మనం అందరం ఒకే ఫీల్డ్ లో ఉన్నాము. అందరం కలిసినందుకు నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. వెంకటస్వామి. హాయ్ అన్నయ్య. థ్యాంక్ యూ. మీరు వచ్చిన సందర్భంలో మాకు సుధా చాలా సంతోషము. థ్యాంక్ యూ. మేము సుధా ప్రజల దగ్గరికి మీరు చూపెడతారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేమందరం ఛానల్ ఉన్న వాళ్ళము, ప్రొడ్యూసర్ మరి ఛానల్ మరి విలేజ్ లైఫ్ సినిమా అని, విలేజ్ లైఫ్ సినిమా యూట్యూబ్ ఛానల్. విలేజ్ గురించి వాళ్ళకు జరిగేవి సంబంధించిన కథలను తీసుకొని చేస్తుంటారు. చేసి దాని గురించే మేము పెట్టుకున్నాం. మీ ఛానళ్ళల్లో మీరు ఇంకా ముందుకెళ్ళాలి, మనం అందరం కలిసి ప్రజలను ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. ఈగల్ టీం వాళ్ళు ఆడడం కంప్లీట్ అయిపోయింది. అంటే నల్లసీన్ అన్న టీం, ఈగల్స్ టీం అనమాట, ఆడడం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మొత్తం సెమీఫైనల్, ఫైనల్ అన్నీ అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అవన్నీ అందజేస్తారట. నిజంగా బాగుంది. యాక్టర్స్ ఎప్పటికీ యాక్టింగ్ ఫీల్డ్లో ఉండి, లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఫ్యామిలీ ఫీల్డ్లో ఎప్పటికీ ముందుకెళ్ళాలని, లేకపోతే ఆ ఛాన్స్ల కోసం, యాక్టింగ్ కోసం ఎప్పటికీ తాపత్రయపడుతూ ఉంటారు కదా. వీళ్ళకి కొంచెం రిలాక్స్మెంట్గా ఈ టోర్నమెంట్ అనేది కేటాయించడం, గర్ల్స్కి కూడా ఖోఖో, కబడ్డీ ఇవన్నీ ఆడిపించడం నిజంగా చాలా బాగుంది. ఇంకా ఇట్లాంటి సరదా వాతావరణం ఇక్కడ యాక్టర్స్తో ఉందన్నమాట. అందరు కళాకారులు ఒక చోట చేరి నిజంగా చాలా బాగుంది. ఇంకా క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అందరూ. సిస్టర్ హాయ్. సిస్టర్ పేరు రాణి, తను యాక్టర్, అన్ని యూట్యూబ్ ఛానల్స్లలో యాక్టింగ్ చేస్తుంది. ఇంకా తన గురించి ఒక మంచి విషయం తెలిసింది ఏంటంటే, తను యాక్టింగ్ చేయడంలో అంటే ఫోన్ చేయగానే పక్కన రెస్పాన్స్ అవుతుందట. ఇంకెవరైనా యాక్టర్స్ లేరంటే కూడా తను ఫోన్ చేసి మరి యాక్టర్స్ రప్పించి చాలా కోఆపరేట్ చేసి తన షార్ట్ ఫిల్మ్స్ లో తను ఇష్టంగా చేస్తూ ఉంటదట. అట్లా చెప్పి తన ఫోన్ నెంబర్ పెట్టలేము, ఎందుకంటే అందరు ఇబ్బంది పెడతారు కాబట్టి. సో అట్లా మంచితనంగా అట్లా ఉంటది అనేసి అతను. ఇక్కడ వచ్చేసి ప్రభు సార్. హాయ్ సార్, బాగున్నారా? సూపర్. మా ఎంకేటీవీ ఎప్పుడైనా చూస్తుంటారా? చూస్తుంటాను. మీ ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంటది, అందుకే ఇక్కడ కనిపించిన తర్వాత మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా వేసింది. నైస్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంకే టీవీ. థ్యాంక్ యూ. మీ యూట్యూబ్ ఛానల్?
మన ఊరి ముచ్చట్లు MANAOORI మన ఊరి ముచ్చట్లు. మన ఊరి ముచ్చట్లు. మీరు ఇంకా ముందుకెళ్ళాలి, ప్రజలందరినీ ఇట్లనే నవ్విస్తూ ఉండాలని మా MKTV తరపున కోరుకుంటా ఉన్నాము. మీ షార్ట్ ఫిల్మ్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. అందరం ఒకటే ఫ్యామిలీ, అందరం ఫోన్లలో చూస్తూ ఉంటాం, అంటే టీవీలలో చూస్తుంటాం. కలవడం ఇదే మొదటిసారి. నిజంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, ఇదంతా మన ఒక యూట్యూబ్ కుటుంబం. అవును. ఇప్పుడు ఏమంటే మా కరీంనగర్లో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, 320 మంది 350 అంటారు. కానీ ఏమంటే మా కరీంనగర్ కాదు, ఇది యూట్యూబ్ నగర్ అంట నేను ఎప్పుడు కూడా. చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హ్యాపీ సక్సెస్ టు యువర్ ఛానల్. ఇంకా ముందుకు ఎదిగి వెండి తెర మీద కూడా పోవాలని చెప్పి మీరు డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇబ్రాహిం అన్న, షేక్ బాబా అని కూడా అందరు అంటా ఉంటారు. అన్నయ్య వచ్చేసి యాక్టర్. తను ఒక యాక్టర్గా ఉండి కూడా అందరు యాక్టర్స్కి మంచిగా ఉత్సాహం ఇస్తూ, ప్రోత్సహిస్తూ, ఇంకా కామెంట్స్ పెడుతూ మస్తు ఎంకరేజ్మెంట్ అనేది అందిస్తూ ఉంటాడట. అన్నయ్య చెప్పండి, మా MKTV ఎప్పుడైనా చూసిరా? మీ MKTV అయితే నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, ప్రతిసారి చూస్తూనే ఉంటాను. అందులో ముఖ్యంగా కిరణ్ గారు అండ్ వర్షిణి గారి యాక్టింగ్ అయితే అదిరిపోతుంది. కాబట్టి దానికి నేను ఒక్కటి బాధ అనిపిస్తుంది, అంటే కామెంట్ పెడదామంటే దానికి టర్న్ ఆఫ్ అని ఉంటుంది. అది నాకు తెలియదు. సరే, ఏదో దానికి కారణాలు ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు నేను ఫాలో అవుతుంటాను ఏదైనా కానీ. అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేసి అందులో ఎంతమంది యాక్టింగ్ చేస్తారో ప్రతి ఒక్కరు పోటీపడి చేస్తారు. ఈవెన్ ఎవరైనా పోటీపడి చేస్తారు. కానీ నేను అందరికంటే బిగ్ ఫ్యాన్ ఎవరినానంటే మా వర్షిణి మేడమే. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం, ఆమె మాట్లాడేది, ఆమె ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేస్తుందో నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అందుకే ఎప్పుడైతే నేను చూస్తానో కామెంట్ పెడదాం అనుకుంటే అది ఉంటుంది. అది ఒక్క బాధ తప్ప నాకే మరేం లేదు. ఇంకోటి ఏంటంటే MKTV ఇంకా ఎదగాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దయచేసి కామెంట్ రీజన్ కొద్దిగా ఓపెన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ, అంటే కుటుంబంలో ఉన్న నలుగురే ఒక విధంగా ఆలోచించారు. ఇన్ని వేల ప్రపంచంలో అందరికి మన మన నచ్చుతుంది, నచ్చదు, దమ్మున నెగిటివ్ వస్తే మేము ఎక్కడ ఆగిపోతాము అనే మూమెంట్ లోనే నెగిటివ్ అనేది అందులో ముఖ్యం లేనే లేదు. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ చాలా ఛానల్స్ లో కూడా ఉంటాయి కాబట్టి అది మనం లేదు, దీంట్లో నెగిటివ్ అనేది లేనే లేదు. జస్ట్ ఏంటంటే కామెడీది, మనము చూసేది కామెడీ చేస్తారు, దాంట్లో ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఉండదు, చూస్తేనే నవ్వు అనిపించే విధంగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా నేను ముందే చెప్పాను కదా, వర్షిణి మేడం అంటే ఒక ఏంటంటే ఒక స్టార్. ఆమె మేము దాంట్లో ఒక స్టార్. ఇంకా వెన్నంటే ఉండే మన కిరణ్ గారు కూడా, అంటే ఆయన యాక్టింగే, ఆయన చూసినప్పుడల్లా మాకు నవ్వు వస్తుంది. మాట చూస్తేనే ఛానల్స్లో ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఇట్లా చూస్తుంటే, ఏదైనా ఇట్లా చూస్తుంటే చాలా నవ్వుదామని అంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరు ముంగట రాగానే నాకు ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తుంది ఇద్దరిని చూసి. కాబట్టి ఇంకా ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసి యాక్టింగ్ చేసే వాళ్ళకి అందరికీ నేను ఒక్కటే చెప్తాను, ఇంకా బాగా చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ మా ముందు పెట్టండి. మేము దయచేసి మేము చెప్పినప్పుడు కొద్దిగా కరీంనగర్ లేకపోతే మేము కూడా మీ ఏరియా హుజూరాబాద్కి వచ్చి మేము సన్మానం చేస్తాము. తప్పకుండా ఒకటేనంటే మాకు కాంటాక్ట్లు ఉండండి దయచేసి, అదొకటి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సన్మానం మీ దగ్గరికి వచ్చి మేము చేస్తాం. సన్మానం అనేది ఏమి పెద్ద అది కాదు. ఎందుకంటే సన్మానం ఎప్పుడు చేస్తారు? ఏదైనా లైక్ చేసినప్పుడే, నచ్చితేనే చేస్తాము, లేకుంటే కాదు. కాబట్టి మేము అదే కోరుకునేది ఒకటి, దయచేసి మాకు సన్మానం చేసి ప్రాప్తం కల్పించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇక్కడ క్రికెట్ ఆడి ఆడి అలసిపోకుండా టిఫిన్, లంచ్, ఇంకా ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ అందిస్తూ ఉన్నారనమాట అసోసియేషన్ వాళ్ళు. లంచ్ చేస్తున్నాము. మటన్, ఈరోజు మటన్ ఉంది. బాగుంది, ఫుడ్ అరేంజ్మెంట్ బాగుంది. అసోసియేషన్ అన్ని మంచిగానే ఉన్నాయి. ఈ ఆతిథ్యం కూడా దక్కింది. ఇక్కడ కళాకారులందరూ కూడా లంచ్ చేస్తూ ఉన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర లంచ్ అరేంజ్ చేశారు అనమాట, ఒక సైడ్ పక్కకి. హాయ్ అన్నయ్య. హాయ్. మీ పేరు?
నా పేరు నటరాజ్ బుర్రా, డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కూడా. అన్నకి 3 ఛానల్ ఉన్నాయి. ఒకటి షార్ట్ ఫిలిం చేస్తాడు, ఇంకా ఒకటి సాంగ్స్, 2 సాంగ్స్ అదనమాట. మన హుజరాబాద్ దగ్గర ఉంటాడని నాకు ఈ రోజే తెలిసింది. మేము చెల్పురని అనే మా ఎంకేటీవీ చూస్తుంటారా? చాలా మస్తుగా. అంటే మెయిన్గా చెప్పాలంటే మీ ఎంకేటీవీకి ఉన్న బూస్టింగ్ ఏంటంటే బాగా మనిషికి రిలాక్సేషన్ అనేది అవసరం అని అనుకుంటే ఎంకేటీవీ చూడొచ్చు. చాలా మైండ్ రిలాక్స్ అవుతుంది. అంటే నాకు ఎంకేటీవీకి నేను రెగ్యులర్ ఫాలోవర్ను, బట్ నా పక్క గ్రామం విలేజ్ వాళ్ళే అనే విషయం లేట్గా తెలిసింది. ఓకే, హ్యాపీ. అనే ఇక్కడ టోర్నమెంట్ ఇట్లా జరగడం, మనం అందరం ఒకటే దగ్గర కలవడం, ఇట్లా సరదాగా ఆడడం ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ మంచి ఫెస్టివల్ మూమెంట్ ఇది. ఎందుకనంటే రెగ్యులర్గా మనం అనేది ఒక కళారంగాన్ని నమ్ముకొని మనం లైఫ్ జర్నీ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడు షూట్స్, టెన్షన్స్, హిట్ ఫ్లాప్స్ ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఉంటుంటాయి. ఒకవేళ 4 హిట్స్ చూడని 10 హిట్స్ చూడని మనం నమ్ముకునేది అంటే మనకి ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ తెలియదు. మనం ఇంకో వర్క్ చేయలేం కూడా మెయిన్ వచ్చేసి. సో ఏంటంటే మనం ఏది ఏమైనా మనం ఈ ఫీల్డ్లో జర్నీ చేస్తున్నటువంటి మనకు అంటే ఇలా తెలంగాణ ఫోక్ షార్ట్ ఫిల్మ్స్ మేకర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ కూడా అసోసియేషన్ ఆర్గనైజ్ ఇట్లా అందరిని ఒక దగ్గర చేర్చి ఇట్లా ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, అందరం ఒక 2 రోజుల పాటు కుటుంబం లెక్క అంటే ఒక కుటుంబం లెక్క మన పనులను ఒక 2 రోజులు రెస్ట్ ఇచ్చి ఇట్లా కలిసిపోవడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ బూస్టింగ్ అవుతాం. అవన్నీ కొన్ని బాధలు ఏమైనా ఉంటే మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా కంటెంట్లో ఇంకా ఎక్కువ కంటెంట్లో అంటే మన స్కోప్ ఉంటుంది. అన్నయ్య, మీ జీవితంలో మీరు మీ ఛానల్ ద్వారా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి మంచి అందరిది ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజలను నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం మా ఎంకేటీవీ తరఫున. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ వచ్చేసి ఆరోహి అక్క, యాక్టర్. తను అక్క ఎన్ని షార్ట్ ఫిలిమ్స్లలో నటించి ఉంటారు ఇప్పటికి? నేను ఇప్పుడు మాక్సిమం 25 దాకా నటించాను. 25 నటించి ఉంటారు. సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ అన్ని కలిపి. ఎట్లుంటుంది అంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చినందుకు మీ ఫీలింగ్ ఏంటిది? నాకు ఫుల్ హ్యాపీ. ఏంటి అని అంటే మీకు తెలుసు నేను ఒక ట్రాన్స్ని, బట్ మా వాళ్ళు ఓన్లీ బెగ్గింగ్కి మాత్రమే యూజ్ అవుతారు, లేకపోతే ఇంకా అదర్స్ కొన్ని పనులకు మాత్రమే యూజ్ అవుతారు అని అనుకుంటారు సమాజం. కానీ నాకున్న టాలెంట్ ఏంటి అని అంటే నేను యాక్టింగ్ నాకు చాలా ఇష్టము. నేను ఈ ఫీల్డ్లోకి కొంచెం ముందుకెళ్ళామని ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను. నాకు ఫుల్ సపోర్టర్ మా మాస్టర్ బుర్రా నటరాజ్. అట్లాగే నాకు చాలా మంది సపోర్ట్ గా ఉన్నారు. నేను ఇది తీయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లా ఎన్ని ఛానళ్ళలో చేస్తారు? ఒకటే ఛానల్ లేదండి, నేను ఏ ఛానల్ వాళ్ళకి అవసరం ఉన్నా ఆ ఛానల్ వాళ్ళకి చేసేస్తాను. ఈ టోర్నమెంట్ ఆడడం, ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిరా నిన్న ఖోఖోలో? అవును. ఎట్లా అనిపించింది టోర్నమెంట్ పెట్టడం, అందరం కలవడం, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు బిజీగా వాళ్ళ షూటింగ్ కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఒక దగ్గర ఉండి మాట్లాడుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనసు విప్పుకొని మాట్లాడుకునే అటువంటి సందర్భాలు ఏవి ఉండవు. ఒకవేళ షూటింగ్కి వెళ్ళినా కలిసిన హాయ్ అంటే హాయ్ తర్వాత మేకప్ వేసుకొని వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు చేసేస్తారు. కానీ ఇక్కడికి రావడం వల్ల మనసు విప్పి మాట్లాడుకోవడము, కొంచెం క్లోజింగ్ అట్లాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మేము ఎప్పుడు ఇంటి దగ్గరలోనే ఉంటాం, బయట వాతావరణం మాకు అసలు తెలియదు. అక్కడికి పోతే ఎట్లుంటుందో, మేము చాలా కొత్తగా యాక్టర్స్ అందరూ అసలు మాట్లాడతారో మందలిస్తారో లేదో అనుకున్నాం. కానీ ప్రతి ఒక్క యాక్టర్ మా దగ్గరకు వచ్చి మాట్లాడము, అసలు ఎటువంటి చిన్న ఇది కూడా లేకుండా అందరం కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా ఈ టైంని స్పెండ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, యాక్టర్స్ అందరూ ఒక్క దగ్గరే చేరి పెద్ద తొట్టి గ్యాంగ్ లాగా ఇక్కడ తయారయ్యి ముచ్చట్లు పెడతా ఉన్నారు. అయ్యో అయ్యో, అందరికి హాయ్. వీళ్ళు తొండి పెట్టి రేంజ్ ఏంటంటే నేను పెరుగు అంటే వాళ్ళు తెలగాలి వచ్చారు. వాళ్ళు ఇంతంత ఇంత పుదీనా ఇంత కొత్తిమీర అదొకటి వేసి ఇచ్చారు. ఇప్పుడే ఎక్కింది, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఉన్నది.
కానీ నిజంగా నిన్న నుంచి ఈ టోర్నమెంట్ ఇదంతా జరుగుతా ఉంది. ఫుల్ యాక్టివ్ గా డాన్సులు చేస్తూ క్రికెట్ ఆడుతూ ఒక యాక్టర్ అయ్యుండి కూడా మీరు మై సెల్ఫ్ రోష్ని రజాక్, యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్, ఎడిటర్, రైటర్ ఆల్సో. మీకు ఛానల్ ఏమన్నా ఉందా? మా ఛానల్ వచ్చేసి తెలంగాణ కామెడీ ఇడియట్స్, నా ఓన్ ఛానల్. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ తెలంగాణ కామెడీ ఇడియట్స్. ఎస్. మొన్న స్టార్టింగ్ మాట్లాడమంటే చాలు తాగుడు క్యారెక్టర్ ఫస్ట్ చెప్పిండు. మొన్ననే ఏడిపించినాం పచ్చని ప్రేమ, మొత్తం కామెడీ కదా, అన్ని ఉంటాయి మా ఇంట్లో. మా అత్త, మా పెద్దత్తమ్మ అట్లా. అన్నయ్య మా ఎంకేటీవీ ఎప్పుడన్నా చూసిరా? చూసా, చాలా చూసా. అది చాలా కామెడీ ఉంటాయి. చీర గురించి అయితే మస్తు నవ్వుకున్నా నేను. అవునా? ఎట్లా అనిపించింది అన్నయ్య మా వీడియో? సూపర్, చాలా కామెడీ ఉంటాయి. ఇంకా ఇట్లాంటి చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అందరినీ మీరు ఆడియన్స్ లేని మేము లేవండి, మీరు ఉంటేనే మేము. దట్స్ ఇట్. తెలంగాణ లక్ష్మి. నా పేరు తెలంగాణ లక్ష్మి. మేము ఇక్కడ షార్ట్ ఫిలిం చేస్తాం కరిమర్ల. మీ వీడియోలు బాగుంటాయి, మేము చూస్తూనే ఉంటాం డైలీ. ఓ చిన్నత్త కూర, అయ్యో కూర లేదన్నా వాడుతుంది. ఏదో మీ అంత కాకపోయినా మేము అట్లా చిన్న కూర లేదంటారు ఏంది, నువ్వు గంగ కూర చేసినావు, మేము మాకు అద్దెది పో, ఈ కూర అద్దె పో, బాగా చేస్తావు. డైలీ చూస్తాను అక్క. ఇక్కడికి రావడం, ఈ టోర్నమెంట్ జరగడం, మనం కూడా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం, ఈ టోర్నమెంట్ కూడా మీకు ఎట్లా అనిపిస్తా ఉన్నది? నాకు మంచిగా అనిపిస్తుంది. పోతే ఇవాళ మేమే గెలిచేటట్టున్నాం. అది మెయిన్ గా అయితే ఓడిపోయిన వాళ్ళకన్నా గెలిచిన వాళ్ళకి ఎక్కువ ఉత్సాహం అనిపిస్తా ఉంటది. మాది క్రికెట్. మా పేరు పంతాస్ టీమ్. అక్క అయితే అక్క ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో మీరు యాక్ట్ చేస్తుంటారు? నేను 770 చేసింది. 770 షార్ట్ ఫిలిమ్స్. అన్ని అత్త అమ్మ క్యారెక్టర్స్ ఉంటాయా? ఇంకా అక్క అట్లా కూడా? అమ్మమ్మ కూడా చేసిన. అమ్మమ్మ కూడా చేసింది. అంతే, పాత్ర ఏదైనా సరే మనం ఆ రంగంలో కనబడుతున్నామా లేదా అనేది ముఖ్యం. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారా క్రికెట్ ని? చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అక్క, విజయలక్ష్మి అక్క. అక్క యాక్టర్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్ని రంగాల్లో ముందుంది. అక్క ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తుంటారు? నేను ఒక 500 దాకా చేశాను. 500 సాంగ్స్ చేశాను. మూవీస్ కూడా 3 చేశాను, రిలీజ్ కాలేదు. బ్రహ్మచారి మూవీ అన్ని చేశాను. నాకు కూడా సొంత ఛానల్ ఉంది, విజయలక్ష్మి క్రియేషన్స్ అని. ఈ మధ్యనే డైరెక్షన్ కూడా దాంట్లో చేస్తున్నాను, క్రియేషన్స్. ఇంక ఎంకే టీవీని ఎలా మీరందరూ ఆస్వాదిస్తున్నారో చాలా బాగుంటాయి ఎంకే టీవీ వీడియోస్. నేనైతే రెగ్యులర్ గా చూస్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వాలని, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అక్క కలిసినప్పుడు చెప్పడం జరిగింది, నేను ఇప్పుడు కాదు మీ బాబు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నేను మీ వీడియోస్ చూస్తున్నాను. మేము స్టార్ట్ అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ అంటే స్కిట్స్ అని అనుకుంటా ఉంటాం మేము. స్కిట్స్ తీయబట్టి ఇప్పటికీ 6 years అవుతా ఉంది. అప్పటి నుంచి కూడా అక్క ఫాలో అవుతుందట. నిజంగా థ్యాంక్ యూ అక్క. నాకు కలిసినప్పుడు ఇట్లా చెప్పడం ఇదంతా నిజంగా మస్తు బూస్టప్ ఇస్తూ ఉంటుంది. అవును, చాలా బాగుంటాయి వీడియోస్. పక్కా తెలంగాణ లాంగ్వేజ్తో వర్షిణి గారైనా, మన మ్యాకింగ్ కిరణ్ సార్ గారైనా, పిల్లలతో సహా వాళ్ళ ఆడపడుచు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో అందరూ పాల్గొని వాళ్ళే సొంతగా చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా అంటే నా వీడియోస్ అన్నా నేను చూస్తానో లేదో కానీ వీళ్ళది మాత్రం అస్సలు మిస్ గాను. థ్యాంక్ యూ. మీరు కూడా అందరు మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అక్క. నిజంగా అక్క మీ ఫ్యామిలీని చూస్తే అసలు మంచిగా అనిపిస్తుంది, మస్తు రిలాక్స్ అవుతాము అని. ఒక అంటే ఫస్ట్ కొత్తగా పరిచయం అయిన వ్యక్తిలాగా అక్క మాట్లాడలేదు. ఆల్రెడీ మన వీడియోస్ చూసి మళ్ళీ ఆల్రెడీ ఫ్రెండ్స్ లాగా మాట్లాడింది అనమాట. అక్క రాగానే మాట్లాడింది. ఇంకా వీళ్ళు కలవగానే వీళ్ళది కూడా ఒక ఫ్రెండ్లీ అంటే నాకు సొంత సిస్టర్ లాగా నాకు దగ్గరకు వచ్చి హగ్ చేసుకోవడం అవన్నీ నాకు ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే దాంట్లో రీల్లో ఎలా ఉంటున్నారో రియల్ గా కూడా వీళ్ళు అలాగే చాలా సింపుల్ గా మంచి
చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీరు మీ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. హాయ్ అక్క. హాయ్ రా, బాగున్నావా? మీ పేరు? నా పేరు నవీన, మాది వచ్చేసి సిద్దిపేట్. నేను ఆర్టిస్ట్ని. సిద్దిపేట్ చాలా లాంగ్ అక్క. ఇప్పటి వరకు ఈ చూస్తున్న యాక్టర్స్ అందరు దగ్గరలోనే, మీరు మాత్రం సిద్దిపేట్. అక్కడ నుంచి వస్తారా అక్క షార్ట్ ఫిల్మ్ కోసం? ప్రతిరోజు వస్తాను నేను. కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్ అన్ని చోట్లకి వెళ్తాను. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి 3 years దాటిపోయింది. ఇప్పటికి ఒక 700 పైనే షార్ట్ ఫిల్మ్స్ వేసాను. 700 పైనే. ఒక 17 ఫోక్ సాంగ్స్ వేసాను. ఫోక్ సాంగ్స్ కూడా ఒక 6 మూవీస్ చేశాను. 6 మూవీస్ చేశాను. ఎంకేటీవీ చూస్తుంటారా అక్క? చూస్తాను కూడా. మా వీడియో చూసిన అదేదో వీడియో చూస్తున్నట్టు అనిపించదు. పక్క వాళ్ళ గొడవలు పక్క ఇంట్లో ఉంటే మనం ముచ్చట్లు వింటామా? మేము యాక్చువల్లీ డైలీ షూట్ లో బిజీ కదా, బిజీ అయి మేము టీవీ చూడలేము, పక్క వాళ్ళతో మాట్లాడలేము. మేము ఇవేవి మిస్ అవుతాం, అవి మీ ఛానల్లో చూస్తాం. అది చూసినట్టు అనిపించదు. పక్క వాళ్ళతో డిస్కషన్ అవుతుంటే మేము పక్కనే ఉండి చూసామన్నట్టు న్యాచురల్ గా ఉంటాయి. నిజంగా ప్రతి ఒక్క యాక్టర్ చెప్పిన విధానం కానీ మా గురించి చెప్పిన విధానం నిజంగా మనసులో మిగిలిపోతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అందరూ ఎట్లుంటారు, అసలు మనతో మాట్లాడతారా లేదా అనే విధంగా ఉండే, అంటే నిజంగా అందరూ కలిసిమెలిసి ఆత్మీయంగా ఇట్లా వల్కరించడం నిజంగా హ్యాపీ అయింది. అక్కడ టోర్నమెంట్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఫుల్ ఎంజాయ్ చేసినాం. నిన్ననే పొట్టు ఆడి అడ్డం కూడా పడ్డాం. నడవనికి కూడా వస్తలేదు. ఇవాళ ఇంకా కొన్ని గేమ్లు ఉన్నాయి, మరి ఎట్లా ఆడతామో తెలియదు, కానీ ఆడాలి. కప్పు మీదే అంతే కదా, ఈ టోర్నమెంట్ ద్వారా అయితే కొంచెం మంచి రిలాక్స్మెంట్ ని, ఒక సరదా ఇదంతా చేస్తున్న ఫస్ట్ మా లేడీస్ దాంట్లో సీతామహాలక్ష్మి అక్క, అనితారాజ్ మేడం, వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మా అందరిని బాగా చూసుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. ఈ వీడియో ద్వారా నేను వాళ్ళకి చెప్తున్నాను. థ్యాంక్ యూ అక్క. చూస్తురు కదా, ఏంటిది అనుకుంటారు? ఎంకేటీవీ బ్లాగ్స్ వీడియోస్ ఎట్లుంటాయి, అసలు చూస్తున్నట్టు ఉండయి, నిజంగా జరుగుతున్నట్టు ఉంటాయి. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గంట ఉంటుంది, కొట్టనాలంటే ఇప్పుడు కొట్టుర్రి. ఏమంటారు? ఉంటా. మీరు యాక్టర్, సింగర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడ్యూసర్ కూడా, మంచి మనసున్న వ్యక్తి అని కూడా మాకు ఇప్పుడే తెలిసింది. కరోనా టైంలో ఆ సేవలు అందించడం కానీ, అది ఇంకా మీరు డబ్బింగ్ కూడా మీరు అని ఇప్పుడే తెలిసింది మాకు. నిజంగా సంతోషం. మాది ఎంకేటీవీ మీరు ఎప్పుడన్నా చూసారు? నాకు ఎప్పుడంటే నిన్న మీరిద్దరు భార్య భర్తలు అక్కడ కూర్చున్నారు, మీరు అటు ఈ పాపను బాబును అటు పట్టుకొని ఆడుకుంటుండ్రు. ఆడుకుంటే ఎవరో అక్కడ నేను పక్కకు కూర్చున్న ఎవడో పిల్లగాడు అన్న ఆమెను చూసిరంటే నేను ఎప్పుడు చూడలేదు తమ్మి, నేను నిజం చెప్తే నేను చూడలేదు అన్న ఇగో అని చెప్పి మీరు చూపిస్తుండ్రు. తను ఎంత అనాలుగా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. అరే అక్కడ చూస్తుండేమో మంచిగా గోముఖ అమాయకంగా ఇట్లా ఉన్నది. ఆ కెమెరా పెడితే ఇట్లా ఏమన్నా మీకు ఏమన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు అయింది. తయారు చేసిండు. వెరీ గుడ్ తల్లి. అదే విధంగా తను కూడా ఒక సింపుల్ గా వచ్చిండు, అక్కడ కూర్చున్నాడు. పెద్దగా ఏదో ఆర్భాటంగానో అట్లా ఏం లేవు. ఇవాళ రేపు ఏంటంటే ఒక్క 2 షార్ట్ ఫిలింలో చేయంగానే నేను షార్ట్ ఫిలిం, నేను ఇది అది, మనం ఎంత నేర్చుకున్నా ఇది ఒక సముద్రం. దీని లోపల మనకు వచ్చింది ఎంత ఒక ఇసుక రేణువంతా కూడా కాదు. మహానుభావులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. మనకు వచ్చింది చాలా చిన్నది. నిజంగా సార్ మీరు చెప్పింది నిజం. మేము కూడా ఎప్పుడు అనుకుంటాం, మేము ఎప్పుడు విద్యార్థులమే, మేము ఇంకా నేర్చుకుంటూనే ఉంటామని. మాకొచ్చు, మేము ఒక 10 మెట్లు ఎక్కినాము అని మేము ఎప్పుడు అనుకోము. మా మొదటి మెట్టు మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాం సార్. మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే పొద్దు ఒడిసే కాడనే ఉన్నాం. ఇంకా సాయంత్రం కావాలంటే చాలా టైం ఉంది. అప్పటిదాకా నేర్చుకుంటూనే ఉండాలి. అవును సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ అమూల్యమైన మాటలు మాకు చెప్పినందుకు నిజంగా సంతోషం. మా ఎంకే టీవీని అప్పుడప్పుడు చూస్తుండండి. తప్పకుండా ఫ్రెండ్స్, మీరు అందరు కూడా ఎంకే టీవీని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోపల మన జీవితానికి సంబంధించినటువంటివి, మన లైఫ్కు సంబంధించినటువంటివి, మనం మోటివేషన్ అయ్యేటువంటివి చాలా విషయాలు వస్తున్నాయి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. మీ మంచి మనసుకు అంతా మంచి జరగాలని, మీరు అన్ని రంగాల్లో ముందుండాలని మా ఎంకే తరఫున కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉన్నది, సెమీఫైనల్ అయిపోయింది.
అమ్మో దొరుకుతున్నాడు చార్లీ సూపర్ ఫైన్ షాట్ అద్భుతం అదర్స్ హోరా హోరీ ఆడి 2 టీంలు ఫైనల్ వరకు వచ్చినాయి. ఎవరు విన్ అవుతారో ఆయన ఉత్కంఠగా చూస్తానా ఎవరు గెలుస్తారు అనుకుంటాను బాబు? ఎవరెవరు కష్టంగా వెళ్తారు, ఎవరు గెలిచిన మన వాళ్ళు అయితే లేరు కదా, అందరు మన వాళ్ళే ఇప్పుడు. ఇక్కడ క్రికెట్ అనమాట, లేడీస్ ఆడబోతున్నారు. ఒక రోజంతా ఎప్పుడు టైం వేస్ట్ అనుకుంటాం. కాకపోతే ఈ ఒక్క రోజు నిజంగా ఇక్కడ ఉండి క్రికెట్ చూస్తూ వీళ్ళందరినీ కలవడం నిజంగా చాలా బాగుంది. టోర్నమెంట్ లో మహిళలకు జరిగినటువంటి పోటీలలో గెలుపొందినటువంటి వాళ్లకు ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద పెద్దలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ స్పాన్సర్డ్ బై
స్టేజ్ క్లియర్ చేయాలి ప్లీజ్. నెక్స్ట్ విన్నర్ షీల్డ్. మేము ఇస్తాము, వాళ్ళను చూస్తారు, ఎవరెవరైనా గుర్తుపడతారు కనీసం. అదే దయచేసి ఒకటా ఎంకే వర్షిత గారు రండి. మ్యూజికల్ చైర్ లో గోల్డ్ మెడల్ విన్నర్ కి గోల్డ్ మెడల్ మన ఊరి ముచ్చట్టు తరఫున అందజేస్తున్నాం. అయిపోయి మరి ఒక సర్టిఫికెట్ మరి ఎంకే క్రియేషన్స్ వీరు ఈరోజే మన సంస్థలో జాయిన్ అయ్యారు. ఒకసారి మనం వారికి కూడా వెల్కమ్ చెప్తాం అండ్ కంగ్రాచులేషన్స్. నాకు ఇచ్చిన ఈ ప్రైజ్ మనీ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అసోసియేషన్ వాళ్ళకి ఏదైనా సేవా కార్యక్రమం ద్వారా మేము మా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే మీరు అసోసియేషన్ ఎటువంటి సేవా కార్యక్రమాలు మా రిలేటెడ్ నేను జీవితంలో యాక్టింగ్ ద్వారా ముందుండడానికైనా గేమ్లో స్పిరిట్లో ముందుండడానికైనా మా ఆయన ఎంపీటీవీ టీవీ కారణం. మా రియల్ లైఫ్ హీరో నా జీవిత గమ్యానికి ఎప్పుడు నా సపోర్ట్ ఎప్పటికీ అందిస్తూ ఉంటాడు మా ఆయన. సో మా ఆయనకు ధన్యవాదాలు చెప్తుంటూ కళాకారులందరికీ మంచి సక్సెస్ రావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మా ఆయన ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. మన సంస్థకి మీరు ఈ రోజు ఆర్థికంగా ఇచ్చారు. థ్యాంక్ యూ. మీ ప్రైజ్ మీరు వాడుకోకుండా ఇంకొక విషయం మర్చిపోయాను. మన ఐలు రమేష్ గారు ఫ్రెండ్ సంస్థ ద్వారా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంటే శారీస్ ని బహుకరించడం జరుగుతుంది. కానీ చిన్న పొరపాటు నా వల్లే జరిగింది. స్టోర్ రూమ్ లో పెట్టాను, ఆ స్టోర్ రూమ్ ఫీజ్ ఏమో 10,000 కట్టింది. సో దానివల్ల నేను కనిపించలేకపోతున్నాను. రియల్లీ సారీ సార్. ఈ సందర్భంగా నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. కానీ ఆ చీర నేను తప్పకుండా అందజేస్తాను. లేదా ఏదైనా సందర్భంలో మీకైతే ఇప్పిస్తానని నేను చెప్తున్నాను. కాబట్టి ఫ్రెండ్ సంస్థ ద్వారా ఐదు రమేష్ గారు 2 చీరలు ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ కి 2 చీరలు కూడా ఆడవాళ్ళకి ఇష్టమైన శారీస్ కి ఆయన బహుకరించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ట్రెజర్ గారు ట్రెజర్ ఇల్లిచ్చేలో సెకండ్ ప్రైజ్ సీతామహాలక్ష్మి మేడం గారికి మనవిని సింహాసనం తరఫున ప్రైజ్ మనీ కూడా మేడం మనకి డొనేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.